సహోదర సహోదరులందరికీ నా యొక్క వందనములు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాట మీతో చిన్న మాట పంచుకుందామని ఈ చిన్న వీడియో చేయుచున్నాను. వినవలసిందిగా, పాలు పంచుకోనవలసిందిగా మనవి చేయుచున్నాను. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇజ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడవగా, ఏలాము కుమారులలోనొకడుగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్ని జనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురన్న నిరీక్షణ కద్దు. నడవడి దిద్దుకొనాలి. ప్రభువు నామమును బట్టి, ఆయన వాక్యమును బట్టి దిద్దుకుంటే మంచిది అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరిగినట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము. దేవునితో ఆటలాడుట, నిబంధన చేయుట సామాన్యమైన పని కాదు. నిబంధన చేసిన నిలబడవలెను. అయ్యా, దేవునికే స్తుతి కలుగునుగాక. లెమ్ము, ఈ పని నీ అధీనములోనున్నది, మేమును నీతో కూడా నుందుము. నీవు ధైర్యము తెచ్చుకొని దీనిని జరిగించుమనగా, ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలీయులందరూ ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసి కొనగా, నిబంధన దేవుడు ఒక్కసారే చేశాడు, కానీ అది నిలబడ్డాడు, కొనసాగించాడు. నిబంధన అంటే మనది కూడా. ప్రభువు మనకు మాదిరి కనుక అలాగే ఉండాలి. ఆయనకే స్తుతి కలుగునుగాక. ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎలియాషీబు కుమారుడైన యెహోవాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అతడికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావలనని యూదా దేశమందంతటను యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను. మహాదేవునికే స్తుతి కలుగునుగాక. ఆయన దీర్ఘశాంతుడు, దయామయుడు, కరుణ కలిగినవాడు, కృప కనికరము కలిగినవాడు. మన శిక్షలు, మన పాపములు, మన వ్యాధులు అన్నీ తనపై వేసి శిలువరానుపై మోసిన గొప్ప ప్రేమామయుడు. అట్టి ప్రేమామయుని యొక్క కనికరము మీ అందరిపైన, నాపైన కూడా ఉండవలనని అర్థించుచు ఆ దేవుని పాదములను వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను. ఆయన మిమ్మలను నన్ను అందరినీ కరుణించునుగాక. పరలోక రాజ్యంలో తన స్వాస్థ్యంలో మనకు పాలు పంపులు ఇచ్చునుగాక. మనము అవి పొందుటకు సమర్థులముగా తీర్చిదిద్దుకొందుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.